ఓవైసీకి పీఎస్సీ చైర్మన్గా ఎలా ఉంటారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు ఆయన. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్ళు సీట్లు ఇవ్వద్దంటా కూడా వాళ్లకు సీట్లు ఇవ్వద్దంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి కామెంట్స్పై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలన్నారు. వాళ్లకు తెలియకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు ఆయన. ఇక పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకు మంచిదే అంటున్నారు సీఎం. కోర్టు నిర్ణయాలు మాకే మేలు చేస్తాయన్నారు రేవంత్. ఇంకా ఆయన ఏమన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ చిట్చాట్లో కొన్ని సంచలన విషయాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకపూడి గాంధీగా మారిన వ్యవహారానికి సంబంధించి ఆయన ఎటువంటి కామెంట్స్ చేశారు? ఎగ్జాక్ట్లీ మనం మొదటి నుంచి ఫస్ట్ ఆర్టీవీ రివీల్ చేసే ప్రయత్నం చేసింది ఏ అంశం అయితే ఉందో పిఎస్సీ చైర్మన్ అనేటువంటి అంశమే అన్ని ఇప్పుడు జరిగినటువంటి అన్ని అంశాలకు పీఠముడిలాగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే 2018 సంవత్సరంలో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్ కు దక్కాల్సినటువంటి పిఎస్సీ చైర్మన్ ఏదైతే దుద్దిల శ్రీధర్ బాబుకి ఇవ్వాల్సినటువంటి ప్లేస్ లో అక్బరుద్దీన్ ఓవైసీకి ఇచ్చారు. అప్పుడు అంటే ఎంఐఎం పార్టీకి కేటాయించారు. సో తక్కువ సంఖ్య ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కాకుండా తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎంఐఎంకి ఎలా కేటాయించారు అప్పుడు అనేటువంటిది ఇప్పుడు జస్ట్ రివెంజ్ పాలిటిక్స్ లాగా మారింది అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ ఇవ్వడంతో అసలు ఇక్కడ పొలిటికల్ చిచ్చు రాజుకుంది. దీంతో కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారు, సవాల్ విసిరారు, ప్రతి సవాల్ విసిరారు. తర్వాత ఆ సవాల్కు రెస్పాండ్ అయ్యి అరకపూడి గాంధీ ఇంటికి వచ్చారు, అటాక్ చేశారు. వీటన్నిటిపైన ఈ రోజు జరిగినటువంటి పొలిటికల్ అన్ని అంశాలపైన రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యి చాలా స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. 2019లో అంశాన్ని ఆయన మళ్ళీ రిపీట్ చేసి మాట్లాడారు. ఒకవేళ అంటే బ్రతకడానికి వచ్చిన వాళ్ళు అంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అరకపూడి గాంధీ పైన అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే అరకపూడి గాంధీ కూడా అదే విధంగా స్టేట్మెంట్ చేశారు. యాక్చువల్ గా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే క్లెయిమ్ చేస్తా ఉంది. ఆ హుజురాబాద్ నుంచి హైదరాబాద్ కి బతకడానికి కౌశిక్ రెడ్డి వచ్చాడు అనేటువంటిది అరకపూడి గాంధీ చేశారు. అసలు ఆయన అనడం ఏంటి, అసలు ఆయన కథ వచ్చింది, ఆయనకు సంబంధించినటువంటి సొంత ఊరు ఇక్కడ లేదు, సొంత వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనేటువంటిది బీఆర్ఎస్ అటాక్ చేస్తా ఉంది. సో బతకడానికి వచ్చిన వాళ్ళు అంటూ కౌశిక్ మాట్లాడడం పైన కేసీఆర్ కుటుంబం క్షమాపణలు చెప్పాలనేటువంటి డిమాండ్ రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా ఢిల్లీలో మాట్లాడారు. ఒకవేళ కేసీఆర్ కు తెలియకుండా కౌశిక్ రెడ్డి కనుక మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి కౌశిక్ రెడ్డి అనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మా ప్రభుత్వానికి మంచిదే అంటూ కూడా మాట్లాడారు. కోర్టుల నిర్ణయాలు మాకే మేలు చేస్తాయి, మా ఎమ్మెల్యేలు చేజారకపోతే మా ప్రభుత్వం బలంగానే ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలు గుర్తు చేస్తూ ఆ మాట అన్నారు. బీఆర్ఎస్ మమ్మల్ని కూలుస్తామంది, మా ప్రభుత్వాన్ని కూలుస్తామంది అనేటువంటిది. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని పడగొడతామన్నది వాళ్ళు 3 నెలలు 6 నెలలు అంటూ గడువులు పెట్టింది వాళ్ళే అనేటువంటి ఆయన గుర్తు చేశారు. నిజంగానే ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఫిరాయింపుల నిరోధక చట్టం కఠినంగా ఉండాలి, ఉంటే అది మా పార్టీకే మంచి చేస్తుంది అనేటువంటిది మాట్లాడుతూనే ఫిరాయింపులు పూర్తి స్థాయిలో చేసిందే వాళ్ళు ఇప్పుడు నీతులు చెప్తా ఉన్నారు. 3 ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు స్పీకర్ పరిధిలో ఉంది, దానిపై నేను కామెంట్ చేయదలుచుకోలేదు, స్పీకర్ తన నిర్ణయాన్ని తాను తీసుకుంటాను, ఇప్పుడు మా పరిధిలో అంశం కాదు అంటూ మాట్లాడారు. కాకపోతే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులే అనేటువంటి ఒక కొత్త డిమాండ్ ని ఢిల్లీ వేదికగా చిట్చాట్లో భాగంగా రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రైట్, ఇక్కడ మా ఎమ్మెల్యేలు చేజారకపోతే ప్రభుత్వం బలంగానే ఉంటుంది అంటూ కూడా చేస్తున్న వ్యాఖ్యలు కాస్త సంచలనంగానే కనిపిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డికి అనుమానమా, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఎక్కడైనా ఆయనకి ఏమైనా కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోందా? అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జరిగినటువంటి పరిణామాలు అప్పుడు ఓపెన్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి స్టేట్మెంట్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ నాయకులు బీఆర్ఎస్ తో లేరు, వాళ్ళంతా కూడా అన్నటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు కడియం శ్రీఆర్ఎస్ స్టేట్మెంట్ ఇచ్చారు. 6 నెలల లోపల ప్రభుత్వం కూలిపోతుందని. ఆయనే పార్టీ ఫిరాయించారు, ఆయనే పార్టీ మారిపోయారు, ఆయన కూతురికి టికెట్ తెచ్చుకున్నారు, వరంగల్ టికెట్. ఆయన స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యేగా కంటిన్యూ కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ టికెట్ పైన గెలిచినటువంటి వ్యక్తి. కానీ ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పుడు అన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విషయం ఇప్పుడు కనిపిస్తా ఉంది. సో రేవంత్ రెడ్డి ఆ మాటలని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలు. రైట్ మధు, సో మొత్తంగా అయితే మాత్రం రేవంత్ చిట్చాట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ చిట్చాట్ నిర్వహించారు. పిఎస్సీ ప్రతిపక్షానికే ఇచ్చామంటూ ఆయన చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించిందన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇక 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీకి పీఎస్సీ చైర్మన్గా ఎలా కంటిన్యూ అవుతారు, ఇన్ఫాక్ట్ ఎలా ఉంటారంటూ కూడా ఆయన ప్రశ్నను సంధించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు ఎలా ఇచ్చారంటున్నారు ఆయన. బతకడానికి వచ్చిన వాళ్ళ ఓట్లు కావాలి కానీ వాళ్లకు సీట్లు ఇవ్వద్దంటూ కూడా ఆయన మరొక ప్రశ్నను సంధించారు. రేవంత్ కౌశిక్ రెడ్డి కామెంట్స్పై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలంటున్నారు. వాళ్లకు తెలియకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకు కూడా మంచిది అంటున్నారు రేవంత్. ఇక కోర్టు నిర్ణయాలు తమకే మేలు చేస్తాయంటున్నారు ముఖ్యమంత్రి. తమ ఎమ్మెల్యేలు చేజారకపోతే తమ ప్రభుత్వం బలంగానే ఉంటుందన్నారు ఆయన. ప్రభుత్వాన్ని పడగొడతామన్నది బీఆర్ఎస్ వాళ్ళే అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక 3 ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు స్పీకర్ పరిధిలో ఉందన్నారు ముఖ్యమంత్రి. ఇక ఆ అంశంపై కామెంట్ చేయనన్నారు ఆయన. స్పీకర్ తన నిర్ణయం తీసుకుంటారంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్.